కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ నెల 8, 9న ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మోడీని ఆహ్వానించనున్నారు సీఎం. మోడీతో సహా కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సమ్మిట్ తో ఫ్యూచర్ సిటీకి ప్రాణం పోయాలని, తెలంగాణ అభివృద్ధి ముఖచిత్రం మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ను కూడా రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అందరినీ భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను ఆహ్వానించనున్నారు. కాసేపట్లో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. శ్రావణి, సరిగ్గా 11 గంటలకు పార్లమెంటులో ఉన్నటువంటి ప్రధాని ఆఫ్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఆయనతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము ఏ విధంగానైతే తెలంగాణలో అంటే భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ 8, 9వ తేదీలో జరగబోతుంది ముచ్చర్లలో. ప్రత్యేకంగా దీనికి రైజింగ్ 2047 అనేది కూడా పెట్టారు. సో దానికి అనుగుణంగానే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ నుంచి ఏ విధంగానైతే పెట్టుబడులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు, ఆయన కూడా ఆహ్వానించారు. మరోపక్క 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించబోతున్నారు. ఆ తర్వాత 11, 15 నిమిషాలకు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో సమావేశం అవుతారు. రాహుల్ గాంధీని కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానిస్తారు. కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసి గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన నిర్ణయాలు, సో వీటి వల్ల పెట్టుబడిదారులకు ఏ విధంగా మేలు జరగబోతుందనే విషయాలను కూడా స్పష్టం చేయబోతున్నారు. సో దానికి ఉన్నటువంటి అన్ని విషయాలను వివరించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఏ విధంగానైతే అటు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించడం, మరోపక్క ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు ఒక్కొక్క మంత్రికి ప్రత్యేకంగా ఏదైతే అక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా వేర్వేరుగా మంత్రులు వెళ్ళి కలిసి ఆహ్వానించబోతున్నారు. ఏదైతే తెలంగాణలో నిర్వహించనున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ను సక్సెస్ చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని రకాలుగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులను, రాహుల్ గాంధీలను కలిసి వాళ్ళను తెలంగాణకు ఆహ్వానించబోతున్నారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.